హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటన్నట్లయితే మనం బీపీటీ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఇతర రకాల పారామెడికల్ కోర్సులు అన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ని ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్, ఓకేనా? మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఈ రిజిస్ట్రేషన్స్ మీ ల్యాప్‌టాప్ లేకపోతే మీ యొక్క పీసీలోని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్‌గా అయితే వీటిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఎవరు అక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోతారు. ఎందుకన్నట్లయితే మీరు చిన్నది రాంగ్ పెట్టినా, చిన్నది డాక్యుమెంట్‌ని రాంగ్ వేలో అప్‌లోడ్ చేసినా సరే, మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోతారు. ఎంత ఫీజ్ పేమెంట్ చేసినా మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయారంటే, మీకు తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకి రావాలి. ఎలిజిబుల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకి రావాలంటే అక్కడ మీరు ఏం చేయాలనుకున్నట్లయితే మళ్ళీ రీసబ్మిట్ చేయాలి. ఆ హెడేక్ అంతా మాకెందుకు, మాకు ఆ తలనొప్పి ఎందుకు అనుకున్నట్లయితే, మీరు సింపుల్‌గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు గాని అప్లికేషన్ చేసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. స్టెప్ బై స్టెప్ చెప్తాను. క్లారిటీగా చెప్తాను. ఎక్కడ కూడా ఏమి స్కిప్ చేయకండి. ఏమి 2x స్పీడ్‌లో పెడితే చాలా ఇన్ఫర్మేషన్ కోల్పోతారు. స్లోగా టైం తీసుకొని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ముందుగా దీనికి సంబంధించి లాస్ట్ డేట్స్ ఏంటి అనుకున్నట్లయితే ఇది 21న స్టార్ట్ అయితే అయింది. మనకి ఆల్రెడీ ఒక 4 డేస్ ఎంత అయిపోయాయి. బట్ ఏంటంటే ఎక్కువ టైం ఉండడం వల్ల నేను చాలామందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, టైం ఎక్కువ ఉంది కాబట్టి మీ టైంని మీరు తీసుకొని మీరు అంటే స్టార్ట్ చేయండి అప్లికేషన్ ఫామ్‌ని. వీలైనంత వరకు కూడా ఒక సెంటర్‌లో లైక్ 30, 29థ్, 28థ్ ఆ టైంలో మీరు చేసినట్లయితే చాలా బాగుంటుంది. మొత్తం గైడెన్స్ తీసుకొని చేయండి. ఎందుకంటే వన్స్ సబ్మిట్ అయిపోయిందనుకోండి, మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళి చేసినా, వాళ్ళు మిస్టేక్ చేసినా మీకే ప్రాబ్లమ్ వస్తుంది. లేకపోతే మీరు ఇండివిజువల్‌గా మీ ల్యాప్టాప్‌లో చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏమైనా మిస్టేక్ చేసినా మీకే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, ఇలాంటి మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే గైడెన్స్ వీడియోస్ మొత్తం చూసి ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏం పెడితే ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి చెక్ చేసుకోండి ఒకసారి. అలా చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక 28థ్, 30థ్‌కి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కింద కనిపిస్తున్న అన్ని కోర్సులకు సంబంధించి ఒకటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. ఓకే. సపరేట్‌గా ఇండివిజువల్ కోర్స్‌కంటూ సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉండదు. అన్ని కోర్సులకు సంబంధించి ఒకసారి అప్లికేషన్ చేయించుకుంటారు. ఓకే. దీంతో పాటే మీకు 9 డిసెంబర్ 9 వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు. పక్కనే మీకు ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఓకేనా? అయితే కింద చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ చేసేలోపు స్టూడెంట్స్ దగ్గర అమౌంట్ అయితే ఉందో చెక్ చేసుకోండి. ఓసీ కనెక్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా 2360 రూపీస్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర అయితే ఉండాలి. వాళ్ళ ఫోన్‌పే అదే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. లేదనుకున్నట్లయితే బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 1888 రూపీస్, అప్రాక్సిమేట్గా ఒక 1900, 1950. పైన చెప్పిన వాళ్ళేసరికి ఒక 2400 రూపీస్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లయితే మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్కి ట్రాన్సాక్షన్స్ చేయగలిగినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్మూత్గా అయితే అయిపోద్ది. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ముందుగా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధమైన పేజ్కి అయితే వస్తారు. ఓకే. ఈ విధమైన పేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి అయితే ఉంటుంది. ఓకేనా? అయితే ఈ రిజిస్ట్రేషన్ని మొబైల్ ఇంకా ఫోన్స్లో అయితే అంటే క్యాన్సిల్ చేస్తారు. నిజం చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అనేది మీరు ఖచ్చితంగా కూడా ల్యాప్టాప్ ఆర్ పీసీలోనే చేయాలి. కాబట్టి అప్లికేషన్ అంటే ఈ రిజిస్ట్రేషన్కి మీకు 1 మినిట్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత నుంచి అప్లికేషన్ అనేది మీరు మీ ఇండివిజువల్గా మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.
మీ దగ్గరలో ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే ఒక 5 మినిట్స్, 2 మినిట్స్‌కి అడగండి. రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకుంటే అప్లికేషన్‌ని మీరే మీ ఫోన్‌లో దగ్గరుండి చేసుకోవచ్చు. ఓకే. బట్ చెక్ చేసుకోండి ఇంటర్నెట్ సెంటర్‌కెళ్తే కొంచెం ఈజీగా, స్మూత్‌గా అయిపోద్ది. రూ. 100 అయితే తీసుకుంటారు. మీకు ఇండివిడ్యువల్ ల్యాప్‌టాప్స్ ఉన్నట్లయితే ల్యాప్‌టాప్‌లో కూడా ఈజీగా అయితే అయిపోతుంది. సో, మాక్సిమం సిస్టమ్స్‌లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సో, అప్పుడు మీకు ఓటీపీ అయితే వెళ్తది. ఆ ఓటీపీ కిందన ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి, మీరు మీ యొక్క సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నంబరు మీ యొక్క మొబైల్ నంబర్‌కి సెండ్ చేయడం జరుగుతది. మీ యొక్క పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నంబర్ అయితే మళ్ళీ ఎంటర్ చేయాలి. మీరు ఓటీపీ కొట్టి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తదండి. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లాగిన్ అయితే ఉంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్‌కి అయితే వస్తారు. సో, బ్యాక్‌కొచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడీ, మీ పాస్వర్డ్ అన్నీ ఇచ్చినట్లయితే మీకు క్లారిటీగా అయితే వెళ్ళిపోతుంది. సో, మీ యొక్క యూజర్ ఐడీ ఇవ్వండి. మీ యొక్క పాస్వర్డ్ కూడా ఇవ్వండి. మీ యొక్క యూజర్ ఐడీని, మీ యొక్క పాస్వర్డ్‌ని ఇచ్చేసి క్యాప్చా ఉంటుంది కదా! సో, అక్కడ క్యాప్చా. సో, ఆ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు కూడా మీరు సిస్టమ్‌లో చేయాలి. దీని తర్వాత మీరు మీ యొక్క ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. సో, అందుకే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అడిగినా సరే సరిపోతుంది. మాకు మొత్తంగా అసలు రిస్క్ అంతా ఎందుకు అనుకున్నట్లయితే నెట్ సెంటర్‌కెళ్ళండి. లేదు మేము ఇండివిడ్యువల్‌గా చేసుకోగలం అనుకుంటే చేసుకోండి. బట్ ఏంటంటే వీలైనంత వరకు కూడా ఒక ప్రొఫెషనల్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారు. బట్ వాళ్ళు చేసినా వాళ్ళు హడావిడిలో చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు దగ్గరుండి వాళ్ళు చేస్తున్నప్పుడు, నేను చెప్పినట్టుగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసుకోండి. దీంతో పాటు వీలైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తది ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. సో, మీకు వెల్కమ్ స్క్రీన్ అయితే వస్తదండి. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసి, మీరు అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ అవ్వండి. సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీకేంటంటే 4 స్టెప్స్ అయితే ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. పేమెంట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్, అప్‌లోడ్ డాక్యుమెంట్స్. ఈ అప్‌లోడ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి ఇంకా ఫుల్ క్లారిటీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, మొత్తం చెప్తానులెండి చివరి వరకు కూడాను. 4 స్టెప్స్ ఫినిష్ చేసుకుంటేనే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మరిక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసరికి ఏంటంటే, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సిందే. సో, 4 స్టెప్స్ ఏంటి అనుకున్నట్టయితే, ఫస్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, నాన్ లోకల్, లోకల్, అప్‌లోడ్ డాక్యుమెంట్స్. సో, ఫస్ట్ స్టెప్‌కొచ్చేసరికి ఏం చేయాలనుకున్నట్లయితే, ఫస్ట్ స్టెప్‌లో అయితే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో, మీకేంటంటే నేమ్ అనేది ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోతే వస్తది. ఇన్ కేస్ ఎనీ వెబ్‌సైట్ ఇష్యూస్ వల్ల రాకపోయినట్లయితే మీరు చేసుకోవచ్చు. అంటే మీరే మాన్యువల్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేస్తది. మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేము 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఓకే. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేలా. మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ కనిపిస్తది. మీకు ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ కార్డ్ నంబరు. మీ జీమెయిల్ ఐడీ కూడా ఆటోమేటిక్‌గా వస్తదండి. సోషల్ స్టేటస్ అయితే వస్తది. సో, క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని చెప్పేసి అయితే ఉంటుంది కదా! అక్కడ మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళది అంటే అంటే ఆంధ్రప్రదేశ్ ఏంటి అని చెప్పేసి అయితే ఉంటుంది కదా! సో, అది క్లిక్ చేసుకోండి. సో, ఇది మన జీమెయిల్ ఐడీ. సో, ఇక్కడ క్యాస్ట్ ఇష్యూడ్ బై అయితే ఉంటుంది కదా! ఇక్కడ ఏపీ మీ సేవ అయితే మీ సేవ, సచివాలయం అయితే సచివాలయం అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. దీంతో పాటు క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీ అని చెప్పేసి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే అడుగుతారు. దాన్ని కూడా ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది మీకు సర్టిఫికేట్ దగ్గర అయితే ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తానండి. క్యాస్ట్ సర్టిఫికేట్‌కి డేట్ అని చెప్పేసి ఉంటుంది కదా! దాని తర్వాత ఇష్యూడ్ బై అయితే ఏపీ, మీ సేవ అయితే మీ సేవ. సో, మైనారిటీ స్టేటస్ అడుగుతుంది. మైనారిటీ అయితే మైనారిటీ పెట్టండి. లేదంటే లేదు. సబ్ క్యాస్ట్ ఏంటి అడుగుతారు. సో, అది కూడా చెప్పండి. ఓకే. క్యాస్ట్ ఇష్యూడ్ డిస్ట్రిక్ట్ వచ్చేది అడుగుతారు. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సో, నేను ఏంటంటే ఏపీ మీ సేవ వాళ్ళైతే అడుగుతున్నాను. సో, ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళని చెప్పితే అట్టండి. ఓకే. మీకు ఇక్కడ అడుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్‌లో మీకు ఇచ్చారు. సో, మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పేసి. మీకు ఇన్‌కమ్ అయితే అడుగుతదండి. మీ ఇన్‌కమ్‌లు ఏంటనుకున్నట్లయితే
బిలో 2,50,000 అని చెప్పేసి అయితే పెట్టండి. నాట్ అప్లికేబుల్ అని పెడితే మీకు ఇంకా ఫీజు రింబర్స్మెంట్ రాదు కాబట్టి బిలో 2,50,000 అని చెప్పేసి పెట్టండి. అప్పుడే మీకు ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏపీ మీ సేవ తెలంగాణ సచివాలయం అయితే అడుగుతారు, అది చెప్పండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఓకేనా, మీకు ఆ డాక్యుమెంట్స్ మొత్తం మీకు నేను తర్వాత చూపిస్తాను. సో సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జగన్ గారి బొమ్మలు లేకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే రెన్యువల్ చేంజ్ చేసుకోండి, అవి ఉన్నా పర్వాలేదు. 2023వి క్యాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసరికి నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. ఆ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట మన అప్లికేషన్ ఫామ్లో. ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకున్నట్లయితే మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. జగన్ గారు ఇచ్చిన రైస్ కార్డులు ఉంటాయి కదా, సో అవి తెలంగాణ వాళ్ళు ఉన్నట్లయితే తెలంగాణ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రైస్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో సిటిజన్షిప్ అయితే అడుగుతుందండి, ఇండియన్ పెట్టుకోండి. పర్సన్ విత్ డిసేబిలిటీ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నువ్వు. పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి సపరేట్గా ఇస్తారనమాట, సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎస్ అది మీకు తర్వాత చెప్తేనే ఎక్కువ కామెంట్స్ వస్తే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేస్తాం. ఓకే, ఎస్ఎస్సి అడుగుతుంది. సో మీరు ఏపీ ఎస్ఎస్సియా, టీజీ బీఎస్ఎస్సియా, లేకపోతే సిబిఎస్సి ఐసిఎస్సి ఉన్నట్లయితే మీరు కిందని పెట్టుకోండి. బీఎస్సీ అంటే బోర్డ్ స్టేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, బోర్డ్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్. ఓకే, ఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దీంతో పాటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో పాటే మీ ఇయర్ మంత్ అయితే అడుగుతుందండి. మీరు 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి, సో ఆ ఇయర్ ఎంచుకోండి, లేకపోతే ఇంకా మంత్ కూడా ఎంచుకోండి. అంటే ఈ ఇయర్ వచ్చేసరికి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పాస్ అయ్యారు అనుకోండి, 2019 పెట్టాలి, 2028 పెట్టుకో, 2018 పెట్టకూడదు, 2019 పెట్టాలి. ఓకేనా, దీంతోపాటు ఇక్కడ జాన్, ఫెబ్, మార్చ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సప్లిమెంటరీలో పాస్ అయితే మీరు జూన్, మే పెట్టచ్చు. మీరు రెగ్యులర్లో పాస్ అయితే మాత్రం మీరు మార్చ్ పెట్టాల్సిందే, మార్చ్, ఏప్రిల్ పెట్టండి. నేనైతే అందరికీ మార్చ్ 31st పెట్టుకోమని చెప్తాను మీ అకాడమిక్ ఇయర్. ఓకేనా, సో ఇది దీని తర్వాత వచ్చరికి ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే అడుగుతుందండి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించి అయితే ఇవ్వండి. సో ఇంటర్ బైపీసీయా, లేకపోతే వొకేషనల్ కోర్స్ ఏమైనా చేశారా, లేకపోతే ఓపెన్ ఇంటర్ ఏమైనా చేశారా, సో సిబిసి చేస్తారా, ఇంటర్మీడియట్లో ఏం చేస్తారా, ఐసిఎస్సి ఏం చేస్తారా, సో అడుగుతుందండి. ఎస్ఎస్సి, టీఓసి ఇంకా ఏమైనా ఉంటే అందులో లేనట్లయితే అదర్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ ఇంటర్ బైపీసీ స్టూడెంట్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఆటోమేటిక్గా మ్యాక్సిమం వస్తే ఇవి కొలైడ్ అయిపోయాయి, వీలైతే ఇవన్నీ కొలైడ్ అయిపోయాయి అనమాట. మీరు ఫోన్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. రిఫ్రెష్ చేశాను, బట్ ఏంటంటే మళ్ళీ కొలైడ్ అయిపోయాయి. ఓకే, దీని తర్వాత వచ్చేసరికి పాస్ టైప్ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఇంటర్ మీరు సప్లిమెంటరీలో పాస్ అయితే సప్లిమెంటరీ అయితే పెట్టుకోండి. నేను రెగ్యులర్ అయితే పెడుతున్నాను. దీని తర్వాత ఈజ్ వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ మీ సబ్జెక్ట్గా ఉందా లేదా అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, ఓ అయితే పిలువ పెట్టండి. తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ ఉన్నట్లయితే మీ దాంట్లో ఎస్ పెట్టియండి. ఇంటర్మీడియట్ సంబంధించి ఈక్వాలెంట్ రోల్ నెంబర్ అయితే అడుగుతున్నారండి. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నెంబర్లో ఉన్న మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, లేకపోతే అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇంటర్మీడియట్ని ఎప్పుడు పాస్ అయితే అడుగుతున్నారు. సో అది మీ సర్టిఫికేట్ మీద ఉన్నదాన్ని ఇవ్వచ్చు, లేకపోతే ఏమన్నదాన్ని ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ టోటల్ మార్క్స్ ఇంటర్మీడియట్ ఈక్వల్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అయితే అడిగారు కాబట్టి, సో ఏంటి అనుకున్నట్లయితే లాంగ్వేజెస్తో కలిపి అడిగారు కాబట్టి మీరు లాంగ్వేజెస్తో కలిపి 1000కి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి అయితే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 960 అయితే వేస్తున్నాను. నాకు అన్ని మార్కులు ఏ రోజు రాలేదు, బట్ వేసాను సరదాగా. ఓకే, 96% తీసుకుంటుంది, ఆటోమేటిక్ తీసుకుంటుంది, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ గ్రూప్ సెక్యూరిటీ అండ్ సబ్జెక్ట్స్ అయితే అడుగుతున్నారనమాట 600కి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ బయాలజీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అయితే అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ ఇయర్ సంబంధించి మార్క్స్ వేసుకుంటారండి, తర్వాత సెకండ్ ఇయర్ మార్క్స్ వేసుకుంటారు, ఆ తర్వాత మీ యొక్క ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి కదా, సో ప్రాక్టికల్ మార్క్స్ మొత్తం ఈ 3 యాడ్ చేసి మీరు ఒక మార్క్ వస్తుంది కదా, సో ఆ మార్క్ని ఆ సబ్జెక్ట్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టుల వైజ్గా, ఇది ఫిజిక్స్కి అనుకోండి, తర్వాత మళ్ళీ కెమిస్ట్రీకి కూడా అలాగే చేయాలి, తర్వాత బాటనీకి కూడా అలాగే చేయాలి. ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ ప్లస్ ప్రాక్టికల్స్ ఈ 3 కలిపి వచ్చిన మార్కులే మీ యొక్క ఇయర్లో వచ్చిన ఆ సబ్జెక్ట్కి వచ్చిన మార్కులు అనమాట. సో ఆ విధంగా మార్క్స్ వేసుకుంటారండి. దీని తర్వాత వచ్చేసరికి రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతున్నారు, తెలిసిందే కదా, మీ యొక్క డోర్ నెంబర్, మీ విలేజ్, మీ యొక్క స్టేటు,
ఓకే. మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మండల్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అయితే ఇస్తారండి. మీ ఆధార్ కార్డ్‌లో మీ రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఏదైతే ఉందో అదే పెట్టండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అప్లికేషన్‌ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ పేజ్‌కి అయితే తీసుకొస్తదండి. పేమెంట్ పేజ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఏ మోడ్ పేమెంట్ చేస్తారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ. నేను అందరికీ చెప్పేది ఏంటంటే డెబిట్ కార్డ్ అనే ఆప్షన్‌ని చూస్ చేసుకోండి. డెబిట్ కార్డ్ కన్నా మంచి ఆప్షన్ అయితే నాకు తెలిసి ఏమైతే ఉండదు. మీ యొక్క ఏటీఎం కార్డ్ ఉంటుంది కదా, దాన్ని డెబిట్ కార్డ్ అయితే అంటారు. నేను 100కి 99% డెబిట్ కార్డ్‌ని చూస్ చేసుకుంటాను. డెబిట్ కార్డ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే. డెబిట్ కార్డ్ చూస్ చేసుకొని డెబిట్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇలాగా కార్డ్ నంబరు, అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారండి. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అక్కడ మీకు అడుగుతుంది. సో ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంటుంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగేసి ఓటీపీ ఒకటి ఎంటర్ చేయమంటుంది. ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుందండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అవుతుందండి. పేమెంట్ రిసిప్ట్లో మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ క్యాస్ట్, మీరు ఎంత ఫీజు పే చేశారు మీ క్యాస్ట్ బట్టి, ఓకేనా. లేట్ ఫీజు ఏమైనా పడ్డాదా అని చెప్పి అడుగుతున్నారు. మీరు 9th లోపు కానీ అప్లై చేసుకుంటే ఎటువంటి లేట్ ఫీజు అయితే పడదండి. 9th తర్వాత మీరు అప్లై చేసుకుంటే లేట్ ఫీజు అయితే పడచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎటువంటి లేట్ ఫీజు అయితే లేదు. తర్వాత పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందండి. సో ఈ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, రిఫరెన్స్ నెంబరు, పాస్వర్డు, ఓకే. ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకన్నట్లయితే ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ట్రాన్సాక్షన్స్ నెంబర్ అయితే అడుగుతారు. సో పేమెంట్ నెంబర్ అయితే అప్పుడు ఇవ్వాల్సిందే. పేమెంట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా సరే, పెండింగ్ చూపించినా ఏం చూపించినా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. వీలైతే మీకు ఒక ప్రింట్ కూడా తీసుకోమని చెప్పి సజెషన్ అయితే ఇస్తాను. ఓకే. దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి, సో ఈ తర్వాత ప్రాసెస్ కోసం ఈ కిందనే ఉన్న కంటిన్యూ అని బటన్ ఉంది కదా, సో ఈ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ అయితే చేయండి. మరి అప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. మీరు మీ 8th క్లాస్ నుంచి కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం ఇవ్వాలి. ఓకే. మీ యొక్క ఏ క్లాస్ నుంచి అనుకుంటున్నారు? ఇక్కడ మీకు 6th క్లాస్ నుంచి అయితే అడిగారండి. బట్ ఏంటంటే కొంతమంది 6th క్లాస్, కొంతమందికి 8th క్లాస్ అలాగా. సో 8th క్లాస్ నుంచి కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా. సో ఏ విధంగా ఇస్తారు అనుకున్నట్లయితే, మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 8th క్లాస్ అనేది, లేకపోతే ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్టేట్ ఎక్కడ పాస్ అయ్యారు, డిస్టిక్ ఏంటి, కాలేజ్ పేరు ఏంటి, దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఇదే విధంగా మీరు 7 అంటే మీ 6th నుంచి, ఓకే, మీ యొక్క ఇంటర్మీడియట్ 12th క్లాస్ వరకు కూడా, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా కాలేజ్ నేము, డిస్టిక్, మండలాన్ని ఏమైనా సెలెక్ట్ చేసుకొని స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు చిన్న ప్రాసెస్ ఏంటంటే, చిన్న గైడెన్స్. ఇక్కడ మీరు ఏయూ రీజియన్ వాళ్ళైతే ఏయూ రీజియన్ అని చెప్పి ఏయూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రీజియన్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఎస్యూ రీజియన్ అయితే ఎస్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏపీ నాన్ లోకల్ అన్నట్లయితే మీరు ఏపీ వాళ్ళే, బట్ నాన్ లోకల్ నుంచి అంటే వేరే దగ్గర ఉంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే, వేరే దగ్గర ఉంటున్నారు అన్నట్లయితే అప్పుడు ఏపీ నాన్ లోకల్ అయితే పెట్టుకోండి. నాన్ లోకల్ అయితే మీరు కంప్లీట్గా వేరే స్టేట్లోనే ఉంటున్నారు అనుకున్నట్లయితే, ఏపీలో ఉండడం లేదు, మీరు ఏపీలోనే ఉండడం లేదు, ఏపీ వాళ్ళు కాదు అనుకున్నట్లయితే నాన్ లోకల్ పెట్టుకోండి. ఓకేనా. దీని తర్వాత ఎవరైనా సరే దీని తర్వాత ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అడుగుతుందండి. మీరు ఏపీ వాళ్ళు కాకపోయినట్లయితే మీకు ఇక్కడ ఏ రీజియన్ అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ పెట్టుకుంటే మీరు ఏ యూనివర్సిటీ కింద వస్తారు, ఏ రీజియన్ కింద వస్తారు అడుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మైగ్రేషన్కి సంబంధించి బెనిఫిట్లు అనేవి పొందాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే ఎస్ పెట్టమంటారు. అప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాలి. ఎవరైతే ఏపీలో ఉంటున్నారో వాళ్ళకి ఈ తలనొప్పి అయితే ఉండదు. ఏపీలో లేకుండా బయట నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో అలాగా ఈ ఏపీ కాకుండా ఇతర స్టేట్స్ లైక్ తెలంగాణ వాళ్ళు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు రీజియన్ని
మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉందో అడుగుతారు. మైగ్రేషన్ డూ యూ వాంట్ టు క్లెయిమ్ అని చెప్పేసి, క్లెయిమ్ అంటే ఏం లేదు, మైగ్రేషన్ ఒక క్లెయిమ్ని తీసుకుంటారని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మీరు 2 డాట్స్ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కొంచెం అలా ముందుకు వెళ్ళిపోతున్నాండి, ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన చాలా ఎక్కువ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ అదే వస్తుంది. సో లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై లోకల్ స్టాటస్ నెంబరు, ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేయమంటున్నారు. ఈ విధంగా అయితే మీరు మైగ్రేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసేస్తారు. వాళ్ళకి ఒకసారి చూడండి, క్లారిటీగా అయితే మీకే అర్థమైపోతుంది. మీ యొక్క ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఎవరైనా సరే వేరే జాబ్ పర్పస్ కింద ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి నాన్న యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి, సో సర్టిఫికేట్ ఎక్కడ ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఓకేనా. సో ఏ రీజియన్లో మీరు ఉండి అప్లై చేసుకుంటారో, ఒకవేళ మీరు ఇప్పుడు ఏపీలో ఉంటున్నారు కదా, ఏపీలో ఏ రీజియన్లో ఉన్నారో ఫైనల్ రీజియన్, ఓకే. సేవ్ అండ్ కంటిన్యూ మీరు క్లిక్ చేసుకుంటే వాళ్ళు ప్రతి స్టెప్లో కూడా ఇది వచ్చేసరికి నాన్ లోకల్ స్టూడెంట్స్, వేరే స్టేట్లో అయితే ఏకంగా డొమైసల్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పక్కన అడుగుతారండి. సో పక్కన అడిగితే అవి అయితే మీరు అక్కడ అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఓకేనా. సో అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్యాండిడేట్ ఫోటో అడుగుతారండి. ఇక్కడ మీరు క్యాండిడేట్ ఫోటో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో సో డాక్యుమెంట్ ప్రివ్యూని చూస్తారు, ఓకే. సెలెక్ట్ చేసుకుంటారు, డాక్యుమెంట్ ప్రివ్యూ చూస్తారు, అది బాగా అప్లోడ్ అవుతుందా లేదా, ఫేస్ ఏమైనా అటు ఇటు అయిపోతుందా, ఫేస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది, సెంటర్లో లేకుండా వేరే సైడ్ వెళ్ళిపోతుందా, అన్నీ చెక్ చేసుకుంటారండి, ఓకేనా. సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. సో ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేస్తారు, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము. సో ఇవన్నీ పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తారు. పై 2 మాత్రమే మీరు జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసి సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తారండి. సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్, మీ టీసీ, మీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2024కి సంబంధించింది, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఇతర స్టేట్స్ వాళ్ళు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, మైనారిటీ వాళ్ళకి అందరూ ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాల్సిందే. పర్సన్ విత్ డిసేబిలిటీ అయిన వాళ్ళు, పర్సన్ విత్ డిసేబిలిటీ, లోకల్ స్టేటస్ కావాలనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా ఎంఆర్ఓతో మైగ్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అయితే కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 100 KB కన్నా తక్కువైతే ఉండాలి. మిగతా అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కన్నా 500 KB లోపు ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ మొత్తం అప్లోడ్ అయిపోతే మీరు మీ ఫోన్లో ఉన్న లేకపోతే మీ సిస్టంలో ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అది అప్లోడ్ అయిపోతే దాని ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ మీద చూసుకున్నట్లయితే ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ చూపిస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ని ప్రివ్యూ చూసి సబ్మిట్ కొట్టేయండి, ఓకేనా. సో సబ్మిట్ కొట్టిన వెంటనే సబ్మిట్ అయితే అయిపోతుందండి. సో సబ్మిట్ అయిందని చెక్ చేసుకోవడానికి కోసం మీరు డాష్ బోర్డ్కి అయితే రండి. డాష్ బోర్డ్కి అయితే వచ్చి సర్వీస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా నో యువర్ అప్లికేషన్ స్టాటస్ అని చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ అప్లికేషన్ స్టాటస్ అనేది సబ్మిట్ అయిపోయింది లేదా చూపిస్తుంది. సబ్మిట్ అయిపోయిందని చూపిస్తేనే సబ్మిట్ అయిపోయినట్టు. సబ్మిట్ అవ్వకపోయినట్లయితే ఇంకా అప్లికేషన్ పెండింగ్ ఏమైనా చూపించినట్లయితే మళ్ళీ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందే. మళ్ళీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి లాగిన్ అయిపోయి వెళ్ళి చేయండి, ఓకే. దీంతో పాటు ఏంటన్నట్లయితే మీరు పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోండి. సో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. మళ్ళీ సర్వీస్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్రింట్ తీసుకోండి. మీ అప్లికేషన్ ఫామ్ని కూడా తర్వాత ఈ కిందకి వెళ్ళి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి, ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా ప్రింట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా కొన్ని జెరాక్స్లు తీసుకొని ఈ పీడిఎఫ్ని మీ డ్రైవ్లో సేఫ్గా సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏం చేయాలి అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళకి ఎలా మెయిల్ చేయాలి అని చెప్పేసి చూసుకోండి. 1కి 10 సార్లు మీరు డాక్యుమెంట్స్ మొత్తం చూసుకోండి. సో ఎక్కడ ఏం మిస్టేక్స్ చేయకండి. ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ రిప్లైస్ ఇస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసిందంతా కూడా మీకు గైడ్ చేసి అక్కడ అప్లికేషన్లో అయితే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, ఓకే. సో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే విధంగా పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో కానీ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒడి అప్డేట్ మీ వరకు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.